టైం వచ్చేసి కరెక్ట్ 8 అవస్థ ఉంది. నాన్నగాడు రెడీ అయిపోయింది సప్న అయ్యింది. నేను ఏం చేస్తున్నా ఫోన్ పెట్టి మరీ తినిపిస్తున్నావు. అదే ఫోన్ అలవాటు అయితే ఎట్లా సప్న రోజు గుడ్ మార్నింగ్ నాని. గుడ్ మార్నింగ్. బాగున్నావు నాని? నాని గుడ్ మార్నింగ్ నాని. అరే శిరీష గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? అంబాలి ఎవరికి? నాకేనా? థ్యాంక్ యూ. బాదం కూడా ఉందా? చేతులు ఖాళీలో ఒక్క నిమిషం. ఏ క్రియాన్స్ ఏ శేఖర్ ఏం చేస్తున్నావు? టీవీ పేస్తున్నా. ఎందుకురా? అదే మనం ఒక ప్లానింగ్ అనుకున్నాం కదా. ఇప్పుడు మేసీ రాకపోతే పరిస్థితి ఏంది? అయితే ప్లానింగ్ ఏంటంటే ఈ టీవీ బయటకు వస్తుంది కదా. ఎట్లా బయటకు వస్తుందంటే ఇగో ఇంత ప్లేస్ వస్తుంది సార్. ఇది ఏదైతే సెల్ఫ్ ఉందో ఆ సెల్ఫ్లో టీవీ కూర్చోవాలి. అంటే ఇక్కడ వాళ్ళు కొట్టాలి, అక్కడ వాళ్ళు కొట్టాలి. పగ్గలు కొట్టి ఇది టీవీని అనాదనం తీసుకుపోయి లోపల కూర్చుని పెట్టాలి. ఎందుకో తెలుసా? ఇది పట్టుకొని ఊలాడుతుంది. ఇబ్బంది అవుతుందని లోపల పెడితే బెటర్ కదా. మళ్ళీ చాలా అవుతుంది ఫిట్ చేసి 2 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఊడిపోయింది అనుకో, అది మొత్తం 4 బోట్ల మీద ఉంది చిన్న స్క్రూస్. అది ఊడిపోతే మళ్ళీ టీవీ మొత్తం ఆదాయం కింద పడుతుంది. అందుకనే లోపల పెడదామని. ఈరోజు మేస్త్రి వస్తుండు. మేస్త్రి వస్తే 2-3 పనులు ఉన్నాయి. ఆ పనులు అయిపోయిన తర్వాత రేపటి నుంచి పెయింట్ స్టార్ట్ అవుతుంది. పెయింట్ మళ్ళీ సేమ్ వరంగల్ వాళ్ళు వేస్తారు. ఈ పెయింట్ నిజంగా మస్తు ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా వచ్చింది అప్పుడు వేసినప్పుడు. కానీ నాన్నగాడు ఇదంతా ఆగం చేసింది. ఇంత పిచ్చి పిచ్చి తీసింది చూడు. ఇంత పిచ్చి పిచ్చి ఏబిసిడీలు అంతా గలీజ్ చేసి పడేసింది. ఈసారి కొత్తగా పెయింట్ వేసినప్పుడు మాత్రం ఏమైనా రాసిన అనుకో బిడ్డ, నీకు కూడా సపరేట్ తయారు చేసి పెడతా. అర్థమైందా? ఇవ్వు ఏడ చూసినా గీతలేనా? నువ్వైతే మరీ ఘోరంగా చేసినావు దీన్ని. ఏడ చూసినా అవును ఏడ చూసినా గీతలే. గీతలు నేను గోడ ఉంది ఆరేడనా? ఇగో ఇంకేడైనా రాసినావు అనుకో నాన్న ఎట్లుంటుంది తెలుసా? ఇగో వాళ్ళు గీడ రారా రాస్తే వాళ్ళు ఏడన్నా ఖాళీ నీకు ఇట్లా కనిపిస్తే ఏడన్నా వదిలేసినావు. ఇగో మళ్ళీ ఇడ వాళ్ళు ఏడ ఓడితే ఆడ ఇగో ఇటు సైడ్ వాళ్ళు ఖాళీ ఉన్న ప్లేసే లేదు. మళ్ళీ ఇటు రాసిందా? ఇగో ఇటు కూడా మొత్తం పొట్టు పొట్టు చేసింది. కానీ నాని ఈసారి ఇంకోసారి చేసినావు అనుకో నాని ఇక మంచిగా ఉండదు ఇక. సరేనా? అర్థమైందా? బోర్డు మీదనే రాసుకోవాలి. ఏడ పడతాడు రాడు. ఈడ కూడా అన్ని ఒక్కదానికి వచ్చినట్టు చేసినావు నాని. మొత్తం అలా ఏబిసిడీలు. నీకు ఇది మాత్రం నేను చేసిన. ఎందుకంటే ఇది దయ్యం లెక్క ఉంటుందని చూసిన. కానీ ఆ దయ్యం లెక్క రాలేదు. మనిషిని భయం పెట్టేది వచ్చింది. కానీ అంతా సామాన్ జరాలి సప్న. రేపే పెయింట్ స్టార్ట్ చేస్తారు. ముందుగా బయట స్టార్ట్ చేస్తారా లోపల స్టార్ట్ చేస్తారా పెయింట్? అట్లా అంటావు. నాకేం తెలుసు చెప్పు. నాకేం తెలుసు అంటే ఏడు స్టార్ట్ చేస్తారా? అప్పుడే స్టార్ట్ చేస్తారు. ఇంట్లో నుంచే బయటికి పోతారు కదా. అంటే సామాన్లు అన్ని బయట పెట్టేసి మళ్ళీ బయట ఎప్పుడైనా వేసుకోవచ్చు. కానీ సామాన్లు బయట పెట్టి ఇంట్లో కంప్లీట్ అయినా అంటే వర్షం వస్తుంది కదా. వర్షం రాకముందుకే తొందరగా బయట వేసుకుంటే అయిపోతుంది కదా. వర్షం వచ్చినా ఏం కాదు కదా. వర్షం పడ్డప్పుడు సామాన్ అంతా బయట పెడితే సామాన్ కదా. హలో మనకు అదృష్టం ఏంటంటే ఇంత ప్లేస్ ఉంది బయట. ఎంత ప్లేస్ అప్పుడు ఫస్ట్ ఎవరైనా ఇంట్లోకి వెళ్ళి వేసుకొని వస్తారు బాబా. ఇంతకైనా వేసుకోవడం అవుతారా? మరి ఇప్పుడు రేపు పొద్దున్నే సామాన్ జరిపి పెట్టాలి. ఈరోజు నైటే చదివి పెట్టాలి. ఇంత సామాను వామ్మో రికార్డ్ బద్దలవుతుంది కదా ఈ సామాన్ అంతా మళ్ళీ తీయాలంటే. ఇప్పుడు ఏడ చూసినా సామాన్ లేని ప్లేస్ కనిపించదు. ఎక్కడ చూసినా సామానే ఉంటుంది. ఎక్కడ చూసినా సామానే. సామాన్ లేకుండా ప్లేసే కనిపించదు. కానీ బీరోల పరిస్థితి ఏం స్వప్న మరి? ముందుకా ఏం ఎత్తేసి ఏంద్రా? ఏం ఎత్తేసినావు రే క్రియాంశు? ఏం ఎత్తేసినావు? ఇప్పుడు ఎడ జాపెడతారు? అది బాక్స్లో పెట్టగలుగుతాం వల్ల బాక్స్ లేదు కాబట్టి ఇంకొక సినిమా చూద్దాం అనుకున్నాను. కానీ ఇంకేం చూస్తాను? అమ్మది కార్యక్రమం అయితే కాబట్టి సినిమాలు లేవు. అండి మేము ఫ్రెండ్స్ అండి. మేము ఫ్రెండ్స్ అండి. అదే సినిమా మేము ఫ్రెండ్స్ అండి. మేము ఫ్రెండ్స్ అండి. ఎందుకు క్రియాంశ అది సరే అవుతుంది మనకి కూడా. నాన్నకి వచ్చేసి ఈరోజు టమాటా రైస్ అనుకుంటా. టమాటా రైస్ సప్లై ఇది ఎగ్ రైస్. ఇలా ఎగ్ కనిపిస్తుంది చూడు. రైట్ ఎగ్ రైస్. ఈరోజు నాన్నగారికి వచ్చేసి ఎగ్ రైస్. మిగిలిన రైస్ మనకే. ఇక ఇది వచ్చేసి బీరకాయ ఓన్లీ పప్పకు మాత్రమే. కిందిదేమో దొండకాయ ఫ్రై, అది ఓన్లీ మాకే. ఇది వచ్చేసి మరి క్రియాంశ తాగింది. ఈడనేమో ఎగ్స్ ఉడుకుతా ఉన్నాయి. నాన్నగారికి ఒకటి, క్రియాంశకి ఒకటి. ఇవేమో పాలు. చలో ఇది మళ్ళీ నెయ్యి చేసారు. కానీ చాలా అంటే చాలా తక్కువ వచ్చింది ఈ మధ్య. అది ఎక్కువ ఇస్తలేదు కదా పాలు. చిన్న చిన్న ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒకటే పూట పాలు ఇస్తుంది. అందుకని చెప్పేసి నెయ్యి చాలా తక్కువ అయిపోయింది. ఇక ఇదేమో టీవీ మొత్తానికి పేస్ట్ పడేసిండు. అది ఇంత పెద్ద బాక్స్ వచ్చిందారా? ఓన్లీ సౌండ్ థియేటరే. ఓన్లీ హోమ్ థియేటర్ ఇంత పెద్ద పరిస్థితి అయింది. ఎట్లా పెడదామా ఎడ పెడదాం? అందుకని నేను ఏమంటున్నా అంటే ముందుగా బయట దంచున్నాం. వాళ్ళు బయట వేసేలోపు మనం సామాన్ అంతా బయట పెట్టుకుంటాం కదా.
కానీ ఇంత స్టార్ట్ చేస్తారేమో కదా. ఇంట్లో స్టార్ట్ చేస్తారన్న. నువ్వు టీవీ ఇప్పుడే పరిస్థితి ఏంది? ఆవు ఇప్పుతున్నావు నా మామ వస్తాడా? ఇస్తా ఇప్పుడు వచ్చిన రాకుండా ఇప్పాల్సిందే కానీ పెయింట్ వేసిన పైన ఇప్పాలిగా. కానీ ఇప్పటి నుంచి ఏంది కానీ ఏం కాదు ఇక దూరం ఉంటుంది ఇట్లా. ఇంకా వేరే సైడ్ కొట్టి నీకుందా టీవీ? నువ్వు చెప్పు ఏడు పెడితే బాగుంది చెప్పు. ఇటు సైడ్ సెల్ఫ్లే ఉన్నాయి, ఇటు సైడ్ సెల్ఫ్లే ఉన్నాయి, ఇటు సైడ్ విండోలే ఉంది. ఇంకేడ పెడదాంరా? ఈడ పెడితేనే మంచిగా కిచెన్ వంట చేసేటప్పుడు చూడొచ్చు వాళ్ళు. సీరియల్ పెట్టుకొని చూస్తారు. అది ముట్టుకో పడుతుంది పడిపోతున్నాను తీసేయను. ఇవన్నీ తీసేయాలి రైతు. నీ పేరు మళ్ళీ పోయింది ఏమై సప్న? లైనింగ్ పీసులు. లైనింగ్ పీస్లా? అదే క్రియాంశ్ గుడ్ మార్నింగ్. ఏమైందిరా అట్లా చూస్తున్నావు? క్రియాంశ్ అమ్మలు పిలుస్తున్నారు. హాయ్ క్రియాంశ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాన్న. సెకండ్ ఇవా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బేటా, గుడ్ మార్నింగ్. మా ఇంటికాడికి అయితే గాడిద వచ్చింది. గాడిద పాలు తాగిపిస్తే క్రియాన్స్కి చిన్నపిల్లలకి మంచిగా పనికొస్తుందంట. అంటే సర్ది దగ్గు. మా క్రియాన్స్కి అయితే ఒక 4-5 సార్లు పోసిన. ఎప్పుడు వచ్చినప్పుడల్లా తీసుకుంటాము. కానీ ఈసారి పాలు తాగుతాడో తాగడో. తాత క్రియాన్స్ ఏంటది? వాటాంకియా దా ఇంట్లోకి వద్దా? ఆడు బయట ఉంటుంది ఆగేటట్టు ఇంట్లోకి రా. అప్పుడు నానిగానికి కూడా 2-3 సార్లు తీసుకొని తాగిపించడం. వీనికైతే అసలు పుష్కలంగా తెలుసా. వీనికైతే ఈ మధ్య మంచిగా వస్తుంది. ఒక్కసారి వస్తున్నారు కానీ తాగిపిస్తే మంచిగా సర్ది దగ్గు ఏం రావంట. ఇగో తాగు పై తాగవా క్రియాన్స్. అమ్మాడ టీవీ ఉంది ఇట్లా టీవీ పెట్టిరు. తాగేసేవి పై తాగే. ఎన్ని లేవు ఈ పాలకి? 50 రూపాయలు. ఇంకా నయ్యమే తెలుసా? 150 రూపాయలు 180 రూపాయలు ఉన్న రోజులలో కూడా తీసుకుంటాను నేను. పోయాక పోయి తాగేసి అయిపోయిందా? అప్పనే తాగేసి అమ్మ కష్టవాడు అడ్డంగానో దొడ్డంగానో ఒక్క పాలు కింద పోయకుండానైతే పాలు మొత్తం అయినవా అయిపోయి ఎనర్జీ వస్తుంది ఇక గాడి పాలు అయినా. మళ్ళీ గీడికేందుకు వస్తారు గిటు? నేను ఇటే పోతున్నా దామని. బాయ్ బాయ్. పిన్ని పోతుంది మరి. బాయ్ క్రియాన్స్. బాయ్ పిన్నికి బాయ్ చెప్ప. నాకన్నా ముందుగానే పోతాడు. బాయ్ అన్న 10 మినిట్ కథం. అందరికంటే ముందు ఉండాలి అట్లా. బాయ్ పో. అలా వాడు పిల్లి వస్తుంది మరి. పిల్లి వస్తుంది నీ ఇష్టం పో మరి. పో పిన్ని దగ్గర వా. ఏమన్నా చూస్తురా బయట? వెనక చెప్పులు, ముంగట పక్కన పెయింట్ డబ్బాలు. కానీ రేపటి నుంచి ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఈ రోజన్నా జర ఆటో ఇటో మంచిగా పరిస్థితి. కానీ రేపటి నుంచి అయితే ఆడ కూర్చునేది కూడా. కానీ వర్షం పడదు. 2-3 రోజులు వర్షం పడకపోతే ఏం కాదు. వర్షం పడ్డది అంటే అంత ఆగమే పర్సన్. ఏం తింటున్నావా మా బంగారమ్మ? ఎగ్గు తింటున్నావా? మంచిగా ఉందా నాన్న ఎగ్గు? బాగుంది. ఏం కూర? చపాతీలు. ఈరోజు చపాతీలు విత్ దొండకాయ పచ్చడి. దొండకాయ పచ్చడి మస్తు ఉంది కానీ కొంచెం ఉప్పు పడుతుంది. కొంచెం ఉప్పు వేసుకుంటే మస్తు ఉంటుంది. వేసిరా? ఇది చూడు, ఈ ఎంటికలకి కొంచెం లోపల పెట్టుకోవచ్చుగా. ఫంక్ పల్లవి ఆమెనే. ఫంక్ పల్లవి. ఏ సినిమా? ఫంక్ పల్లవి. ఆయ్ వెంగ్. అరే కొడిసేదేదిరా? ఆయ్ మేము ఫ్రెండ్స్ అండి. మేము ఫ్రెండ్స్ అండి. సిగ్గు 2 చేతులతో తినాలి. ఆరారై అది పచ్చిమిర్చి తిన్నామంటే కారం అవుతుంది. పచ్చిమిర్చి తింటున్నా. కరేపాక తినరా? ఇంటికి మంచిగా వరుగుతాయి. కటింగ్ వచ్చిందని కటింగ్ చెప్పాలి సప్న. గుండు ఎందుకు? ఇప్పుడు కొండగట్టు పోదా? ఇప్పుడు ఏడ పోతాం? ఇంకా నెల పడుతుంది. అన్నీ చదువుకోవాలిగా. ఇంకా రమ్మది అయిపోయినాకనే కదా అప్పటికైనా సరే. అవునవును. నేను తినొచ్చేది. నువ్వే తింటావా? నువ్వే తింటావారా? మంచిగా ఉందా? టైం చూడరు ఎగ్జాక్ట్ 3 అవుతుంది. 1 నిమిషం తక్కువ, 2 నిమిషాలు తక్కువ 3. మనమే ఇంటికి పోమనుకోండి. సిరిసిన ఇంటికి వచ్చేసాం. టైం ఏంది గిట్ట గడిచిపోయింది ఇలా. ఇలా వద్దు లేట్ చేసేది. మనం కాదు, మనం లేట్ వచ్చినాం వద్దు. నిజంగా 8కి వచ్చినా 11:30కి వచ్చినాం. తొందర వస్తున్నామో తొందర అయిపోతుంది. లేట్ వస్తే లేట్ అవుతుంది. దాని ఏముంది? రే క్రియాంచ్
ఆవు ఆ కోడి వస్తుంటే మాకు నువ్వే గుర్తుకొస్తావు. అరే ఆవు చూపెట్రా ఇగో కోడి ఆడుతుంది. వీడు అంటాడుగా అవు అని అప్పుడు నుంచి అడే గుర్తొస్తుంది పొద్దున్న నుంచి. అది కుటుంబస్తుంది ఉంటుందో ఉండదు. తిన్నాం ఇప్పుడే తిన్నాను అన్న తిన్నా తిని నాకు తినిపించుకొని తీసుకొని వచ్చిన ఆడ అది సెల్ఫ్ వలగొట్టిరుగా ఊకే దుమ్ములో పోతుండు ఇంట్లో. అరే ఇప్పుడు అయిపోయింది అయిపోయింది పలగొట్టేసి మొత్తం. మాది మాలు కలిపిరా కలపలే ఇంకా అది మొత్తం క్లీన్ చేస్తుండు. ఆ దుమ్ము వస్తుందని చెప్పి తీసుకొని వచ్చిన. ఇంటికి మనం కూడా అన్న ఇంటికి పోతే ఆ పని అయిపోతాం మన ఫస్ట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచి చేపల పులుసు సూపర్ అంటే సూపర్ ఉంది. ఎట్లా ప్రిపేర్ చేస్తారనేది స్వప్న ఈరోజు వీడియో తీసింది. అది పోషమ్మ చేతి వంటల 2-3 డేస్లో వచ్చేస్తుంది. ఈరోజు పొద్దుగాల వీడియో 10:30కి వచ్చి 10 o'clock వచ్చింది పోచమ్మ చేతి వంటల. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి పోయి చూసేసేయండి. ఇక ఇప్పుడైతే ఇంటికి పోదాం. ఆడ ఇంటికాడ పని జరుగుతుంది. రేపటి నుంచి పెయింట్ స్టార్ట్ కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం. గనా బ్రో మేము వచ్చేస్తాం ఇక. రైటారా జాగ్రత్త మరి మేము పోతున్నాం. ఫాస్ట్ ఇప్పుడు వచ్చినా ఇప్పుడు పోతున్నాను నేను. కొసేపు కూసో అట్లా పోవద్దు. అట్లా కూసో అట్లా పోవచ్చు సిరిచా రాగానే అట్లా వెళ్ళిపోవద్దు. కొసేపు కూసో సిరిచా వద్దా నీళ్ళు మాకు కొన్ని నీళ్ళు అవుతుంది. అరే ఇది చుట్టం వచ్చింది గారు ఇప్పుడు తాగు సిరిచా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అట్లా ఇప్పుడు మస్తు సార్లు వచ్చినాయి. ఇప్పుడైతే ఫస్ట్ టైం వచ్చినా పొద్దున్న నుంచి అయితే మా షూటింగ్ తీసుకపోతే నువ్వు రాలేగా. అరే కొన్ని నీళ్ళు తీసుకురా పోరా అక్కడ నీళ్ళు అవుతుంది. మొత్తం పొగ ఏంది ఇదంతా అమ్మ ఇల్లంతా ఖాళీయా? చార్పెట్ పంట ఇది పడతలేదు మామ ఇప్పుడు. ఇక పట్టదా ఇప్పుడు లోపలే కూర్చుంటుందా? అరే కంపల్సరీ పెట్టాలంట పెట్టినా సరే నువ్వు పెడితే నువ్వు పైన పెట్టుకుంటాడు కదా అనుకున్నా కానీ ఏమవుతుంది మామ మళ్ళీ అర్థం కూడా కొట్టేసే ప్లాస్టిక్ కొట్టేసే ఏమవుతుంది. ఇప్పుడు బండ ఇగో ఈ బండ తీసేది కదా చిన్న పనే కానీ ఇప్పుడు పోవాలంటే మళ్ళీ టైం పడుతుంది మామ. ఇప్పుడు బండ వీకేసారు. ఈ బండ నేను ఏమనుకున్నా అంటే పైన పెడితే మనం ఏమంటారు కానీ హోమ్ థియేటర్ కానీ లేకపోతే సెటప్ బాక్స్ కానీ పైన పెట్టుకుంటాను. కానీ ఇప్పుడు అది పట్టది. అది కావాలంటే ఇప్పుడు మళ్ళీ 1 మోడు పోవాలి. ఇది ఎన్ని ఫీట్లు మామ? 3.5 అంటే మనం 4 తీసుకురావాల్సి వస్తుంది. అన్నది ఇటుకెది కానీ వీడు మళ్ళీ అన్ని గుంజుతాడు కదా. మెయిన్ ప్రాబ్లం టీవీ వేయించేది కూడా అందుకే కదా. ఒక 4 ఫీట్ల బండ అయితే ఈజీగా వచ్చేస్తుంది. అన్ని పైన పోతేనే మంచిగా. ఇప్పుడు కింద అనుకో మళ్ళీ అన్ని వీడు గుంజుతాడు. ఇట్లా 4 ఫీట్లు 11 ఫీట్లు 4 ఫీట్లు ఇట్లా దగ్గర పోయి ఇట్లా పెట్టుకొని కూర్చొని రావచ్చు, పట్టుకొని రావచ్చు. ఏమంటా పాప వేసుకోదామా? ఆడ పెడితేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే సెటప్ బాక్స్ పెట్టుకొని అంటే ఇప్పుడు చేసామనుకో ఇది మళ్ళీ ఛాన్స్ ఉండదు. మళ్ళీ ఛాన్స్ ఉండదు. చేయలేము కదా. అవును పట్టుకోదా మీ చింతడు పోసినావా మామ? ఇప్పుడు ఇది టీవీ పడుతుందా చూసినావా? చెప్పలేసుకోరా చూద్దాం ఒకసారి. ఇప్పుడు అది తెస్తావు మామ. ఎట్లా కూర్చుని పెడతావు దాన్ని? ఎట్లా కూర్చుని పెడతారు? ఇది చూస్తున్నా 38 43 అనుకుంటా. ఇగో గీకుంటా 38 ఉంది. 39 జర అటు ఇటు గ్యాప్ రావాలి కదా. వస్తుంది ప్లాస్టింగ్ చేస్తాం మళ్ళీ అట్లా ఒకసారి అందుకని టీ పట్టుకురా. 40 అంటేనే దీని ఒకటి చెక్కువ పెట్టి ఓ పని చేయి తీసుకురా. ఇప్పుడు కూడా ఏం కాదు పెద్ద కట్ చేయాలంటే చేసుకోవచ్చు. నాన్న ఇటు వద్దురా మొత్తం దుమ్ము ఇది వద్దు. ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది. 2-3 రోజులు ఇబ్బంది. ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది. మనం కావాలనుకుంటే మళ్ళీ గిన్నె తీసుకోవచ్చు. అదే తీసుకోవచ్చు. ఒక్క నిమిషం పక్క జరిగిట్రా టీ పెడతాడు. ఆడికాడికి అవుతుంది కరెక్టే. ప్లాస్టింగ్ చేసి దగ్గరికి వస్తుందా మామ? మా అంటే ఇటు నుంచి పెరుగుతుంది అటు నుంచి పెరుగుతుంది. అంతా నేను కాదు గ్యాప్ ఉందా గిఫ్ట్ వస్తుంది అంటే ఆడికాడికి టీవీ పడుతుంది. ఎందుకంటే టీవీ ఫిట్టింగ్ చేసేటప్పుడు దానికి హ్యాంగింగ్ చేసేటప్పుడు నాకు కనబడదు కదా కొద్దిగా. ఇక హ్యాంగింగ్ వద్దు డైరెక్ట్ స్టాండ్ పెట్టేసేద్దాం. స్టాండ్ ఉంది కదా దీని మీద పెడదాం. దాని మీద స్టాండ్ ఉంది కదా స్టాండ్ పెట్టేసేద్దాం. స్టాండ్ పెడితే ఏం కాదు స్టాండ్ ఒకసారి లేపు శేఖర్ వస్తుంది ఆడు వీడికి వస్తుంది. గాడికి వస్తుంది స్టాండ్కి అంతే ఉంటుంది. అట్లా వస్తుంది. మరి ఏం చేద్దాం? బండ పెడదామా మరి?
బండ పెడితే దీని మీద వీడియోలు వస్తాయి. ఏమంటావా? బండ కంపల్సరీ ఉండాల్సిందే, ఎందుకంటే మనకి ఏమైనా పెట్టుకొని కూడా ఉంటుంది, లేకపోతే ఇలా పెడతాం. కనబడుతుంది ప్లస్ మళ్ళీ అవి కూడా వస్తుంది. పెడదామా చెప్పు. పెడదాం, పెడదాం. పెడదామా మరి పెడదాం. పెడదాము మరి సైడ్ కొద్దిగా కట్ చేస్తావా లేకపోతే ఎట్లా? కాకపోతే నేను అనుకుంటున్నా జర అనుకో జర అనుకో సైడ్ అవుతుంది. ఇటు ఇటు దాకా అనుకో, ఈ పెన్సిల్ గీసిన కాడికి అందుకో, ఇటు 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 ఈ పెన్సిల్ కాడికి ఇంచి పట్టుకో. ఇంకా 39 అన్నాం కదా, 41 ప్లస్ 45 పెడదామా? ఒకటే 45 కొట్టే మామ, ఇంకా 45. లూతున్నాయి ఇంకా నాయనా. 40. ఎందుకంటే టీవీలో అప్పుడప్పుడు పెన్ డ్రైవ్ పెట్టుకొని ఉంటుంది, ఇంకెళ్ళి ప్లేస్ ఉండాలి కదా, దానికోసం అని చెప్పేసి. తిన్నవారా శీర్షాలు? తిన్నాం బావ. నాన్న తిన్నాడా? తిన్నాక క్రియాన్స్ నేను అడిగి వచ్చినాం ఇక తినిపించుకొని. ఈ రోజు నుంచి స్టార్ట్ ఇక మన పని. ఫుల్ ఒక 5-6 రోజుల దాకా ఇల్లు అంతా ఈ రూమ్ వరకు వచ్చింది బావ, మొత్తం డస్ట్ వస్తుంది కదా, ఒక పరదేసేది ఉండరా, ఇవన్నీ ఇప్పుడు బాసల మీద మొత్తం పడుతుంది డస్ట్. లైట్ తీసేసేటి అన్ని తీసేయాలి, ఇప్పుడు అన్ని తీసేసి ఎందుకు, ఏం తీసేస్తావు? సామాన్లన్నీ తీసేస్తావా? పెయింట్ వేసి అవన్నీ తీయద్దా? కడగవా? బయటనైతే పెడతాం కదా కడగనీకే. ఏమో సప్న నీకే తెలియాలి, నీ ఇష్టం.